నమస్తే. స్టూడియో 18 న్యూస్ ప్రజెంట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ స్పెషల్ కి స్వాగతం. కరీంనగర్ కథన భేదిని తలపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా కూడా మనకు ప్రత్యక్ష రాజకీయాల్లో అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ అనగానే మనకు వినబడుతున్నటువంటి మాట ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి. ఎందుకోసం ఈ మాట వినబడుతోంది అంటే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పరిధి లోపల అన్ని ప్రాంతాలని తిరిగినటువంటి వాడు, అన్ని ప్రాంతాల్లో కూడా తెలిసినటువంటి వాడిగా పేరున్నటువంటి నరేందర్ రెడ్డితో మనం ఉన్నాం. ఒకసారి ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే నరేందర్ రెడ్డి. నమస్తే. ఎలా ఉన్నారు? వెరీ ఫైన్, వెరీ ఫైన్. సో మొత్తం మీద కూడా ఈరోజు కరీంనగర్ ఒక కొత్త కళను కూడా సంతరించుకుంది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి నరేందర్ రెడ్డి గారు రావడం జరిగింది. అసలు ప్రత్యక్ష రాజకీయాల్లో మీకు ఎలా అనిపిస్తుంది? ఇది కొంచెం విభిన్నమైన, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి విద్యా సంస్థలు నడుపుతూ చాలా సందర్భాల్లో అసలు బయట ఏం జరుగుతుంది, ఎలా ఉన్నది వ్యవస్థ, పొలిటికల్ సినారియో ఎలా చేంజ్ అవుతుంది, అవన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను. డైరెక్ట్ యాక్టివ్ పార్టిసిపేట్ కాలేదు, కానీ ఆ థియరిటికల్ నాలెడ్జ్ ఉంది. నౌ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ ప్రాక్టికల్ నాలెడ్జ్. కొంచెం వింత అయినా ముందుకు దూసుకెళ్లే ప్రయత్నంలోనైతే ముందు వరుసలో ఉన్నాం. అంటే వ్యాపారవేత్తగా ఉన్నటువంటి నరేందర్ రెడ్డి రాజకీయాల్లోకి రావడానికి గల కారణం ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే విద్య వ్యాపారము అనడం అనేది అది సరైనది కాదు. అది ఎందుకంటే విద్య, వైద్యం, వ్యవసాయం, ఓకే, ఇవేవి కూడా మనం ఇప్పుడు వ్యవసాయం ఒక ఆయన 100 ఎకరాలలో పంటలు పండిస్తుంటాడు కావచ్చు, ఆయన దాన్ని మనం వ్యాపారం అనకూడదు. అది ఎందుకంటే ఎంతో కష్టపడి వాళ్ళు పండిస్తేనే వాళ్ళ దేశంలో ఉన్న అందరికి అన్నం దొరుకుతున్నది. అలాగే ఒక డాక్టర్, మరి ఏ రకంగానైనా ఆ ప్రాణాపాయంలో ఉన్నవాడిని కాపాడేది డాక్టరే, బ్రతికించేది డాక్టరే. అలాగే ఇవాళ చదువు అన్నిటికంటే ముఖ్యమైనది. ఇవాళ ఏ దేశాన్ని మరి నాశనం చేయాలన్నా కూడా అక్కడ పూర్ స్టడీస్ ఉంటే చాలు, ఆ దేశం నాశనం అయింది అనేది చెప్తూనే ఉన్నారు, మనం వింటూనే ఉన్నాం. మరి అలాంటప్పుడు ఎడ్యుకేషనిస్టులందరూ కూడా అది సేవాభావం అని ఖచ్చితంగా అనుకోవాల్సిందే. అది విద్య అనేది వ్యాపారం అన్నప్పుడు అది ఒక సేవా దృక్పథం అని అనుకోవచ్చు. నిజంగానే వ్యాపారం అని ఎవరైనా అనుకోని ఇందులో బాగా లాభాలు ఉన్నాయంటే అందరూ కూడా విద్యా సంస్థలు నెలకొల్పవచ్చు. అది అంత ఈజీ అయిన విషయం కాదు. ఆ నాలెడ్జ్ ఉండాలి, ఆ కేర్ తీసుకుని అది ఉండాలి, టీచర్స్ మెయింటైన్ చేసే పరిస్థితి ఉండాలి, అకాడమిక్ షెడ్యూల్ రన్ చేసే నాలెడ్జ్ ఉండాలి. నిజంగానే వాళ్ళందరూ అనుకున్నట్టు ఇక్కడ ఏదో ఉంటే మరి అందరు అన్ని మానేసుకొని రియల్ ఎస్టేట్ అది అన్ని మానేసి అందరు విద్యా సంస్థలు పెట్టచ్చు. విద్య అనేది వ్యాపారం కాదు, అది ఒక సేవా దృక్పథం చేసే ఆర్గనైజేషన్. సో దాని నుంచి రాజకీయాల్లోకి ఎలా రావాలనిపించింది? డెఫినెట్ గా మరి ముఖ్యంగా నేను చూస్తున్నాను విద్యా సంస్థల్లో మనం నిరుద్యోగులు వస్తున్నారు, తర్వాత ఉద్యోగులు, పేరెంట్స్ చాలా మంది, గవర్నమెంట్ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, వాళ్ళ సమస్యలు వింటూ ఉన్నాం మనం. సో డెఫినెట్ గా నేను అనుకున్నాను, ఓకే, అవుట్ రైట్ గా మరి రాజకీయంలోకి వచ్చిన ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ద్వారా ముందు నేను పట్టభద్రులతో కొంచెం మనం మమేకమై ముందు వాళ్ళ ఇష్యూస్ ని సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే నార్మల్ గా ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ పరిధిలో ఉన్న రోడ్లు, ఏడాలు, మున్సిపాలిటీలు, లైట్లు ఇవన్నీ వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ ముఖ్యంగా ఉద్యోగ నిరుద్యోగుల గురించి మనం ఏదైనా చేయాలి అన్న ఆలోచన కొద్దీ ఇందులో నేను దిగి ఉన్నాను. ఆల్మోస్ట్ వాళ్ళ నిరుద్యోగుల గురించి ఒక పక్క ప్రణాళికతో నేను ముందుకెళ్తున్నాను. సో గతంలో కూడా నరేందర్ రెడ్డిని ఎంపీగా పోటీ చేద్దామనేటువంటి ఆలోచన వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా ఆ రోజు విరమించుకొని ఇవాళ ఎమ్మెల్సీగా దిగబోతున్నటువంటి పరిస్థితి. అసలు ఎంపీగా పోటీ చేద్దాం అనుకునేటువంటి మాట వాస్తవమే అంటారా? ఎస్, దట్ ఈస్ ట్రూ. ఎంపీగా చేయమని అన్నప్పుడు నేను కూడా అప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు. మరి మొన్న ఎమ్మెల్యేగా కూడా ఆల్మోస్ట్ నేను గట్టిగా అడిగి ఉంటే అవకాశం వచ్చినేమో, దానికి కూడా నేను ఇంట్రెస్ట్ చూపించకుండా ఖచ్చితంగా అసలు స్టెప్ ఇన్ విత్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇంటూ ద పాలిటిక్స్ అనుకున్నాను. ఎందుకంటే ఇది నేను పెరిగిన ఈ నా వాతావరణంలోని సినారియో, జనరల్లీ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయీస్ అనేది ముందు ఇందులో నేను కొంచెం పరిపూర్ణంగా న్యాయం చేస్తూ ఆ తర్వాత మనం ఎమ్మెల్యేగా నా ఎంపీగా అక్కడ ఉన్న పర్సన్ బట్టి వెళ్ళొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంటెడ్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ ద గ్రాడ్యుయేట్స్. ముఖ్యంగా కూడా చూసుకున్నట్టయితే ఇవాళ రాష్ట్రంలో మీ పార్టీ అధికారంలో ఉంది, ఇవాళ మీరు కాంగ్రెస్ లో ఉన్నారు. మరి కాంగ్రెస్ లో సంబంధించినటువంటి మంత్రులే కానివ్వండి, లేకపోతే జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులే కానీ ఇవాళ మీరు చేసే ఇటువంటి క్యాన్వాసింగ్ లో కానీ లేకపోతే మీకు అండదండలుగా ఉన్నారా? అసలు ఎలా సాగుతుంది మీ ప్రచారం? నో డౌట్ ఎట్ ఆల్, కాంగ్రెస్ పార్టీ మరి అతిపెద్ద జాతీయ పార్టీ. నో డౌట్ ఇప్పటి వరకు అయితే నేను చూస్తున్నాను అన్ని కాన్స్టిట్యూన్స్ లో కూడా అక్కడ మరి గెలిచిన ఎమ్మెల్యేలు, ఓడిన ఎమ్మెల్యేలు, తర్వాత మిగతా డిసిసి ప్రెసిడెంట్లు కావచ్చు,
కార్యకర్తలు కావచ్చు, యూత్ కాంగ్రెస్ కావచ్చు, ఎన్ఎస్యుఐ కావచ్చు, వీళ్ళందరూ చాలా సిస్టమేటిక్ గా ఆల్రెడీ గ్రౌండ్ లో వర్క్ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఇప్పటి వరకు అయితే 42 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో నేను చూస్తున్నాను. ఎవ్రీవేర్ ఐఎమ్ గెటింగ్ ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ ద కాంగ్రెస్ లీడర్స్. ముఖ్యంగా కూడా ఫిబ్రవరి 10వ తేదీన సెకండ్ సెట్ నామినేషన్ దాఖలు చేసినటువంటి నరేందర్ మంత్రులతో అట్టహాసంగా కూడా అక్కడికి రావడం జరిగింది. మరి ఆ సందర్భంలోనే బయట ఉన్నటువంటి ఒక టాక్, నరేందర్ రెడ్డి ఏకంగా మంత్రుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ ఏర్పాటు చేశాడు, హెలికాప్టర్ ద్వారా తీసుకొని వచ్చాడు అనేటువంటి మాట ఉంది. అది సో ఇది జనరల్లీ ఏ పార్టీ అయినా అభ్యర్థిని నిలబెట్టినప్పుడు అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి వస్తుంటారు, అది సహజం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నిలబెట్టి ఉంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్యమంత్రి రేంజ్ లో ఉన్న వాళ్ళు కాకుండా చాలా మంది లోకల్లో ఉన్న అన్ని జిల్లాల వాళ్ళు వస్తుండడం సహజమే. ఈవెన్ మిగతా అభ్యర్థులకు కూడా వాళ్ళ మద్దతుదారులు అన్ని రంగాల నుంచి వచ్చి ఉన్నారు. కాబట్టి నేను అనుకుంటాను ఇదే పెద్ద స్పెషల్ ఏం కాదు. అన్ని పార్టీలకు వాళ్ళ ప్రతినిధులు వస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఖచ్చితంగా అన్ని 42 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇట్స్ దేర్ మినిమం కర్టసీ టు సపోర్ట్ ద క్యాండిడేట్స్. ఇక ముఖ్యంగా కూడా చూసుకుంటే నరేందర్ రెడ్డితో పాటు ఇవాళ అనేక మంది పోటీలో ఉన్నారు. అసలు నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ పోటీలో మీకు సరైనటువంటి రాజకీయ ప్రత్యర్థి ఎవరు అనుకుంటారు? నో డౌట్ అండి, ఎప్పుడు కానీ కాంగ్రెస్ కి అపోనెంట్ అంటే ఓన్లీ బీజేపీనే ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆ రేంజ్ లో కూడా లేదు. సర్వేలు కూడా ఈవెన్ అప్ టు డేట్ సర్వేలు కూడా నేను చేసి ఉన్నాను. ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ అభ్యర్థి నాకంటే సెకండ్ లీడ్ లో ఉన్న అభ్యర్థి ఆల్మోస్ట్ ఆల్ ఒక 20% వెనుకబడి ఉన్నారు. అండ్ మిగతా అభ్యర్థులందరూ ఇంకా సెకండ్ కంటే మళ్ళీ ఇంకొక 20% వెనుకబడి ఉన్న పరిస్థితి కనబడుతున్నది. సో నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మరి కాంగ్రెస్ అభ్యర్థి అయిన నాకు అసలు దరిదాపులో కూడా ఎవరు కూడా లేరు అనేది వాస్తవంగా కనబడుతున్నది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత 30 సంవత్సరాల నుంచి మరి కరీంనగర్ కేంద్రంగా, కరీంనగర్ కావచ్చు, పరిసర మరి కొత్త జిల్లాల్లో చాలా సంస్థలు నేను నెలకొల్పినాను. అక్కడ తల్లిదండ్రులతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాను. అండ్ గత 30 years నుంచి నేను ఇక్కడనే ఉండి పెరిగిన వాడిని, ఇక్కడ అందరిలో మమేకమైన వాడిని, ఇక్కడ పలు సంఘాలతో, పలు సంస్థలతో మంచి చెడులో నేను భాగస్వామి అయిన వాడిని. కాబట్టి అది డెఫినెట్ గా నాకు ఎడ్జ్ ఉంటుంది. అండ్ నో డౌట్ ఎట్ ఆల్ మిగతా అభ్యర్థులు ఎవరు కూడా పెద్ద ఈ ఎక్కువ మరి ఓటర్స్ ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాళ్ళ ప్రాబల్యం అంత లేదు. ఎందుకంటే వాళ్ళు గత 20 ఏళ్ల నుంచి, గత 6 నెలల కింద కూడా హూ ఈస్ హీ అన్నది ఎవరికి పెద్ద తెలియదు. కాబట్టి అందరు కూడా పట్టభద్రులు గమనిస్తున్నారు. ముఖ్యంగా పట్టభద్రులు అంటేనే చదువుకున్న వాళ్ళు, మేధావులు, వాళ్ళు ఖచ్చితంగా అన్ని గమనిస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా అసలు పోటీ లేకుండా ప్రస్తుతానికి నేను ముందు వరుసలో తీసుకెళ్తున్నాను. సో పట్టభద్రులందరి యొక్క చూపు నరేందర్ రెడ్డి వైపే అంటారా? ఎగ్జాక్ట్లీ. సో మీ విజయం పైన మీకున్నటువంటి ఆశలు ఏంటి? డెఫినెట్ గా విజయం పైన ఉన్న ఆశలు నిరుద్యోగులు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసి వాళ్ళ లోపల ఆశలు చిగురించింది. జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయడమే కాకుండా ఇప్పటి వరకే సుమారుగా 55,000 ఉద్యోగాలు మరి ఇవ్వడం జరిగింది. అంటే గతంలో ఎప్పుడు కూడా ఇంత ఫాస్ట్ గా విత్ ఇన్ 1 year 50,000+ ఉద్యోగాలు అసలు ఈ మధ్యలో వాళ్ళు చూడలేదు. దాంతో ఏంటంటే నిరుద్యోగులందరూ ఒక పాజిటివ్ కార్నర్ లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నారు. ఎందుకంటే ఇంకా కొన్ని మరి లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఒక అసెట్ నా గురించి అయితే డెఫినెట్ గా నిరుద్యోగులందరూ అసెట్ గా ఉంటారు. అట్లాగే గవర్నమెంట్ ఉద్యోగం రాకుండా ప్రైవేట్ సంస్థలలో పనిచేస్తున్న వాళ్ళు కూడా మరి చూస్తూనే ఉన్నారు ఏ రకంగా అనేది. సో వాళ్ళు కూడా అసెట్ గా ఉంటారు. మా పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు వాళ్ళు కూడా అసెట్. తర్వాత ఆల్మోస్ట్ నేను వ్యవస్థలు నడుపుతున్నాను కాబట్టి అన్ని ప్రభుత్వ సంస్థల్లో ఉన్న మరి ఎంప్లాయీస్ తో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. అది ఈ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ కాకుండా అన్ని డిపార్ట్మెంట్ల ప్రతినిధులతోటి నాకు సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ గా ప్రతి గ్రాడ్యుయేట్ కి నేను దగ్గర ఉన్నాను. ఆ ఉద్దేశంతో 100% గా నేను భారీ మెజార్టీతో గెలుపుతున్నాను. ఇక ముఖ్యంగా కూడా చూసుకుంటే ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి ఎవరి మాట విండో, ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్ట్రాటజీ ఉంటుంది. అదే స్ట్రాటజీలో వెళ్తారు, ఆయన అనుకుంటే చేస్తారు అనేటువంటి మాట కూడా బయట వినపడుతుంది. మరి అసలు ఇక్కడ ఈ రాజకీయాల్లో మీ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? ఇక్కడ ప్రస్తుతానికి అయితే మరి నేను ఎప్పుడైతే కాంగ్రెస్ అభ్యర్థిగా వచ్చి ఉన్నానో ఆల్మోస్ట్ ఆల్ పిసిసి చేతిలోకి వెళ్ళిపోయింది, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనంటూ సొంతగా అనేది కాకుండా కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. నన్ను అడుగుతున్నారు వాళ్ళు కూడా ఒక అభ్యర్థిగా మరి ఎలా చేద్దామైంది అనేది. వారి ఆలోచనలు, నా ఆలోచనలు ఉమ్మడిగా కలిపి తీసుకెళ్తున్న తప్ప కానీ నా సెల్ఫ్ ఎజెండా అనేది ప్రస్తుతానికి గత 10 రోజుల నుంచి ఏమీ లేదు. ఎందుకంటే ఐ కెన్ అండర్స్టాండ్
ఎందుకంటే పార్టీ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్. నేను చాలా సందర్భాల్లో క్యాంపెయినింగ్ పోయినప్పుడు కూడా చెప్తున్నాను, శ్రేణులు ఉద్దేశించి మాట్లాడినప్పుడు మనం పర్మనెంట్ కాదు, పార్టీ మాత్రమే పర్మనెంట్. పార్టీని మనం బ్రతికించే ప్రయత్నం చేయాలి, పార్టీకి గుడివిలు వచ్చేలాగా ప్రయత్నం చేయాలి. పార్టీ మీద ఎవరు పోటీ చేసినా అద్భుతంగా గెలిచేటట్లుగా పార్టీ శ్రేణులందరూ కూడా వర్క్ చేయాలి అన్న ఉద్దేశంగా ఉన్నాను. సో ఇప్పుడు నేను ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా నన్ను గైడెన్స్ దిశానిర్దేశిస్తుందో ఆ రకంగా వాళ్ళ అడుగుజాడల్లోనే వెళ్తున్నాను. నా సొంత ఎజెండా అంటూ పెట్టలేదు ఇప్పుడు. ఇక ముఖ్యంగా కూడా చూసుకుంటే నరేందర్ రెడ్డి కేవలం డబ్బుతో రాజకీయం చేస్తున్నారు అనేటువంటి మాట వినబడుతుంది. నిజమేనా? సో మీ అందరికీ కూడా తెలిసిందే, ఇవల్ల ఎవరు ఏ రకంగా జీవితాన్ని కొనసాగించారు గత 30 ఏళ్ల నుంచి. నా లైఫ్ స్టైల్ మరి అందరికీ కూడా తెలిసిందే. మెజారిటీ ఒక మామూలు వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నేను ఎంఎస్సి పూర్తి చేసుకున్న తర్వాత జస్ట్ నార్మల్ ఒక ఇలాగే ఎంప్టీ హ్యాండ్స్ వచ్చేసి ఏమాత్రం ₹1 లేని పరిస్థితిలో వచ్చిన చేప హ్యాంగింగ్ బోర్డు ఒక రూమ్ కిరాయిస్తా అని చెప్పేసి 10 మంది విద్యార్థులతో ట్యూషన్ మొదలు పెట్టడం జరిగింది. సో ఆ రకంగా ఆయన నా ప్రయాణం అంచెలంచెలుగా నేను కార్పొరేట్లకు ధీటుగా వ్యవస్థలను డెవలప్ చేసుకుంటూ మంచి క్వాలిటీ ఫ్యాకల్టీని పెడుతూ ₹1 వస్తే అది వెంటనే మళ్ళీ పిల్లల కొరకే మంచి ఫెసిలిటీస్ మెరుగుపరుస్తూ వెళ్ళున్నామని తప్ప కానీ నేనేం పెద్దగా అట్లా సంపాదించినవాడు కాదు. బట్ నాకంటే మిగతా 3-4 మాత్రం నో డౌట్ ఎట్ ఆల్ వాళ్ళ ఎలక్షన్ లో ఎలా ఉంది అంటే వాళ్ళ ఖర్చు తీరు సోషల్ మీడియాకి వాళ్ళకు ఖర్చు పెట్టుకుంటున్నది ₹10 లక్షల అయితే నా గురించి నెగిటివ్ ట్రోల్ చేయడానికి వాళ్ళు ₹90 లక్షల ఖర్చు పెడుతున్నారు. సో ఈ వారం రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున వాళ్ళు డబ్బులు వారి గెలుపు కంటే ఎక్కువగా నా ఓటమి గురించి వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. దాంతో అర్థమవుతుంది నరేందర్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తున్నాడు అని చెప్పేసి. ఎందుకంటే నా వెనుక ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే గెలవడానికి ప్రయత్నం చేయట్లేదు, నన్ను ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది జనరల్లీ మనం అది నగ్న సత్యం. ఎప్పుడైతే ఒక మనిషి తన గెలుపుకు ప్రయత్నం చేయడో ఆయన ఏమీ సాధించలేడు. ఎప్పుడైతే ఒక మనిషి తన గెలుపు పక్కన పెట్టి ఇతర వాళ్ళు ఓటమి అనుకుంటాడో ఆ మనిషి ఆ కాన్సెప్ట్ లో కూడా ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. సో ఇప్పుడు ఎవరైతే వీళ్ళందరూ కూడా నన్ను ఓడించాలనుకుంటున్నారో వాళ్ళు ఓడుతున్నారు, నేను గెలుస్తున్నాను. అది జీర్ణించుకోలేకనే నా మీద సోషల్ మీడియా దాడి జరుగుతున్నది బీభత్సంగా. దాన్ని అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు జనరల్లీ వాళ్ళు చెప్తున్న నెగిటివ్ ట్రోల్స్ ని ఎవరు కూడా మరి అండర్స్టాండ్ చేసుకునే పరిస్థితులు లేదు. ఎందుకంటే నేను అందరి కళ్ళ ముందు పుట్టి పెరిగినవని వేలాది మంది విద్యార్థులకి మరి ఫీజు రాయితీలు కావచ్చు, ఉచితం కావచ్చు ఇవ్వడం జరిగింది. అలాగే ఎంతో మంది మన దగ్గర చదివిన పిల్లలు ఇవాళ ప్రపంచంలోని వివిధ రంగాల్లో అత్యున్నత స్థాయిలో స్థిరపడ్డారు. ఇవాళ భారతదేశంలోని ఏ ఐఐటి చూసినా, ఏ ఎన్ఐటి చూసినా, ఏ మెడికల్ కాలేజ్ చూసినా, ఎయిమ్స్ తో సహా ప్రతి చోట ఇవాళ తెలంగాణ నుంచి ఆల్ఫోర్స్ బిడ్డలు అన్ని రంగాల్లో ఉన్నారు. అది పేరెంట్స్ సమాజం అంతా గమనిస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఎవరో ఏదో నెగిటివ్ ట్రోల్ చేసినంత మాత్రం ఎవరు కూడా దాన్ని నమ్మరు అని చెప్పేసి భావిస్తున్నారు. ఇంకా ముఖ్యంగా కూడా చూస్తే మీరు ఇప్పుడే ఇందాక అంటున్నారు ఫీజెస్ అనేటువంటి, దీన్నే ఎక్కువగా కూడా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు, ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి క్వశ్చన్ చేస్తున్నారు. దానిపైన లక్షల ఫీజులు అంటూ కరీంనగర్ లోనే ఇక్కడ వ్యవస్థలు ఇంత అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నా స్కూల్ అయినా కాలేజ్ అయినా నాకంటే ఎక్కువ ఫీజులు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాస్తవానికి వల్ల ఫ్యాకల్టీ చాలా కాస్ట్లీ అయిపోతుంది. రాను కొత్తగా బిఏడీలు ఎంఎస్సీలు ఎవరు ఫీల్డ్లో ఉండట్లేదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మా ఫీజు ఖచ్చితంగా మధ్యతర పేరెంట్స్ అందరికీ కూడా అనుకూలంగా ఉంది. ఒకవేళ నిజంగానే ఫీజు బాగుంది, ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు అంటే సీట్లు కావాలన్న ఈ పరిస్థితి తలెత్తుతుంది. ఇప్పుడు నా మీద అలిగే వాళ్ళ పరిస్థితి ఏంటంటే నేను ఫలానా రోజు సీట్ అడిగాను, నాకు నో అన్నాడు. సీట్ అడిగాను నో అన్నాడు అంటే సీట్ అడిగితే ఎందుకు నేను నో అంటే మనం సిస్టమ్ పెట్టుకున్నాం, ఈ క్యాంపస్ లో ఇంతమంది అడ్జస్ట్ చేయగలం, ఈ రూమ్ లో ఇంతమంది ఉంటారు, ఈ క్లాస్ లో ఇంతమంది ఉంటారు, ఇంతకంటే ఎక్కువ చేయలేము. దాని తగ్గట్టు నడుచుకుని మనం నో అంటున్నాం. అది అందరికీ కూడా ఈ సరౌండింగ్స్ తెలుసు. నరేందర్ రెడ్డి గారు ఒక పర్టికులర్ సిస్టమేటిక్ గా నడుస్తుంటారు. 500 మంది ఆ బిల్డింగ్ లో పెట్టగలం ఉంటే 500 మందినే తీసుకుంటారు తప్ప కానీ 501 కూడా ఎట్టి పరిస్థితిలో పెట్టడు అని చెప్పేసి. సో ఇలా ఇండివిజువల్ గా ఎక్కడైనా ఒకరు ఇద్దరు బాధపడ్డ వాళ్ళు ఉంటారు తప్ప కానీ ఇన్ జనరల్ అందరు కూడా హ్యాపీగా ఉన్నారు. అందరు హ్యాపీ ఉండడం ఏంటంటే నేను మంచి శాలరీస్ పేమెంట్ చేస్తున్నాను కాబట్టి ఇది అధిక ఫీజు అన్నది సరికాదు అని చెప్పేసి. ఇక ముఖ్యంగా కూడా చూసుకుంటే రాజకీయ ప్రత్యర్థులు మీ పైన చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి టాపిక్ తెలంగాణ అంశం. తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ ఆ తర్వాత కానీ జై తెలంగాణ అనేటువంటి నినాదాన్ని ఎత్తుకున్నటువంటి నరేందర్ రెడ్డి ఇవాళ ప్రజల్లోకి వచ్చి జై తెలంగాణ నినాదం ఎత్తుకుంటాడు.
అది కంప్లీట్లీ రాంగ్ భరత్ గారు. తెలంగాణ ఉద్యమంలో కంప్లీట్ గా నేను, మా స్టాఫ్, పిల్లలు అందరూ కూడా రోడ్డు మీద బైఠాయించి మరి నిరసన తెలియజేయడం జరిగింది. ఈవెన్ సకల జనుల సమ్మెలో కూడా ఎన్నో సందర్భాల్లో ఉన్న ఈ వీరికి నేను భోజనం పెట్టడం జరిగింది, మా బస్సులు ఉచితంగా ఇవ్వడం జరిగింది, ప్రతి కళాశాల ముందు టెంట్ వేస్తూ మరి ఎంప్లాయీ చేత నిరసనలు తెలియజేయడం జరిగింది. ఇది బీఆర్ఎస్ వాళ్ళకు చాలా బాగా తెలుసు, ఎందుకంటే అప్పుడు ఉద్యమంలో ఖచ్చితంగా తోడ్పడ్డది అన్ని విద్యా సంస్థలు, ముఖ్యంగా కరీంనగర్ లో అయితే ఆల్ఫోర్స్ కావచ్చు, ట్రినిటీ కావచ్చు, ఎస్ఆర్ కావచ్చు 100% వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో నేను కాముగా ఉన్నది 80% వాస్తవం కాదు. తెలంగాణ ఉద్యమంలో చాలా యాక్టివ్ గా నేను పార్టిసిపేట్ అయ్యాను. ఇక ముఖ్యంగా కూడా చూసుకుంటే కుల సమీకరణాలు ఇవాళ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఇవాళ ఇదే సందర్భంలో మీ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి చింతపండు నవీన్ ఆయన సినిమాన్ మల్లన్న చేసినటువంటి కామెంట్స్ విషయంలో కానివ్వండి, వీటన్నిటినీ కూడా తీసుకున్నట్టయితే ఇవాళ చీలిక అనేటువంటిది తెచ్చేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇవాళ ఒకవైపు బీసీ వర్గము, మరోవైపు ఇతరులు దాడి చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో అసలు రెడ్డి సామాజిక వర్గం అంతా మీతో నడుస్తుందంట. నరేందర్ రెడ్డి అనేవాడు ఒక టీచర్ నుంచి ఎదిగినవాడు. ఒక టీచర్ క్లాస్ రూమ్ లో ఎప్పుడు కానీ పిల్లలని కులంతో కానీ మతంతో కానీ చూడడు. పాఠం ఎలా చెప్పాలి, ఎవరికి అర్థమవుతుంది, ఎవరు అర్థం కాలేదు, పిల్లల్ని ఎలా పికప్ చేయాలనేది మాత్రమే ఒక టీచర్ డ్యూటీ. సో ఇక్కడ కూడా ఒక టీచర్ నుంచి ఎదిగి రాజకీయాలకు వచ్చిన నేను ఒక ఓటర్ ఏ కులానికి సంబంధించిన వాడు, ఏ మతానికి సంబంధించిన వాడు అనేది ఎట్టి పరిస్థితుల్లో నేను చూడను. ఈ కుల మతాలకు అతీతంగా రాజకీయం చేయడానికి మాత్రమే నేను రాజకీయాలకు వచ్చాను. కాబట్టి కుల మతాలతోటి నేను ఆడుకునేవాడిని కాదు. ఉన్నారు దానికి సెపరేట్ గా కులంతో ఆడుకునే పార్టీలు ఉన్నాయి, కొన్ని మతంతో ఆడుకునే పార్టీలు ఉన్నాయి. కానీ నరేందర్ రెడ్డి మాత్రం అందరేవాడు. ఎందుకంటే 30 ఏళ్ళ నుంచి స్కూళ్ళు, కాలేజీలో నేను నేర్చుకున్నాను. అది ఎంప్లాయ్మెంట్ ఇవ్వడంలో కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్కి అడ్మిషన్ ఇవ్వడంలో కావచ్చు. మరి అన్ని రకాల కులాల మతాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి అసలు ఆ వేలో నేను ఆలోచించట్లేదని చెప్పేసి భావిస్తున్నాను. ఖచ్చితంగా ఇవాళ సమాజం కూడా మరి యూనిటీగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప కానీ కులంతోటో మతంతో విడిపోదామన్న ఆలోచన ఎవరికి కూడా లేదు. సో మొత్తం మీద ఇప్పుడు ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో ఎన్ని నియోజకవర్గాల్లో మీరు పర్యటించారు, అసలు అక్కడ జరుగుతున్న పరిస్థితి? 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కంప్లీట్ గా నేను 42 నియోజకవర్గాలు ఆల్రెడీ పర్యటించడం జరిగింది. కొన్ని మరి నియోజకవర్గాలు అయితే ఆల్మోస్ట్ 2 times 3 times కూడా నేను వెళ్ళడం జరిగింది. వీళ్ళెవరు ప్రత్యర్థులు కళ్ళు తెరవ ముందుకి నేను ఆల్మోస్ట్ ఇండివిజువల్ గా ప్రతి పట్టభద్రుల దగ్గర వెళ్ళి మరి డోర్ టు డోర్ నేను ఫిజికల్ గా వాళ్ళతోటి ముఖాముఖి దానిలో పాల్గొన్నాను. కాబట్టి అది బాగా అడ్వాంటేజ్ అవుతుందని కూడా నేను భావిస్తున్నాను. 3.5 లక్షల ఎన్రోల్మెంట్ లో సుమారుగా 150 ఓన్లీ మా టీం మాత్రమే చేసి ఉన్నారు. అన్ని ఏరియాలో అందరితో కలిసి ఉన్నాను. తర్వాత నా ఓన్ టీం సైన్యం అంటూ కూడా ఉంది. కాబట్టి నో డౌట్ ఎట్ ఆల్ ఎవరు ఎన్ని కూతలు కూసినా, ఎవరు వచ్చి ప్రత్యర్థులకి ఎవరు మరి క్యాంపెయినింగ్ చేసినా నా గెలుపుని ఎవరు ఆపలేరు అనేది స్పష్టం. ఇక ముఖ్యంగా కూడా ఇందులో ఆదిలాబాద్ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఏరియా, అక్కడ గిరిజనులతో కూడుకున్నటువంటిది. మరి ఇలాంటి ఈ పరిస్థితుల్లో ఆదిలాబాద్ లో ఉన్నటువంటి పట్టభద్రులకి, నిరుద్యోగులకి మీరిచ్చేటువంటి హామీ ఏంటి? ఆదిలాబాద్ లో ఒక యూనివర్సిటీ అవసరం. ఎందుకంటే ఆదిలాబాద్ నుంచి ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీకి వెళ్తున్నారు వరంగల్కి. అది చాలా ఫార్ అవే ప్లేస్ అయిపోయింది. ముఖ్యంగా అక్కడ ఉట్నూరులో ఒక గిరిజన యూనివర్సిటీకి ఎప్పటి నుంచి ఒక డిమాండ్ ఉంది, కానీ అది అనుకోకుండా పక్క జిల్లాకు వెళ్ళిపోయింది. ఖచ్చితంగా నేను ఆదిలాబాద్ జిల్లా పట్టభద్రులకు హామీ ఇస్తున్నాను. మన లైబ్రరీలు డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అట్లా అక్కడ ఖచ్చితంగా మీరు ఏదైతే మిస్ అయింది అనుకుంటున్నారో గిరిజన యూనివర్సిటీ, అది కూడా తెప్పించడానికి ప్రయత్నం చేస్తాను. అక్కడ ఉన్న విద్యా సంస్థలు, ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతానికి ప్రయత్నం చేస్తాను. ఈవెన్ ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా నేను ఎలా అయితే అన్ని జిల్లాలో చెప్పానో అక్కడ కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఖచ్చితంగా మీ అందరికీ మరి ఒక మినిమం పే స్కేల్ రావడానికి నేను యాజమాన్యంతో మాట్లాడుతుంటాను. అలాగే మీ అందరికి హెల్త్ కార్డ్స్ ఇవ్వడానికి ప్రభుత్వంతో మాట్లాడుతుంటాను. మీ అందరికీ మరి నా విఎన్ఆర్ ఫౌండేషన్ ద్వారా తప్పకుండా 3 లక్షల బీమా నేను అందిస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంతో కోరుకుంటున్నాను. అలాగే మా సోదరులు మరి తోటి యాజమాన్యాలు, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల వాళ్ళు స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ దాకా నానా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో సకాలంలో స్కాలర్షిప్లు ఇవ్వడానికి కూడా నేను కృషి చేస్తాను. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావచ్చు, 3170లో మిగతా పెండింగ్ కేసెస్ కావచ్చు, అట్లాగే గెస్ట్ ఫ్యాకల్టీ, కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ, వీళ్ళందరూ కూడా రకరకాల సమస్యలు ఉన్నాయి. వారందరికీ కూడా ఖచ్చితంగా నేను చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పేసి హామీ ఇస్తూ 27వ తేదీ రోజు జరగబోయే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ అభ్యర్థి అయిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి, సీరియల్ నెంబర్ 2లో ఉన్న ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రియారిటీ ఓటు వేసి మరి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను.
సో మొత్తం మీద ఇది నరేంద్ర రెడ్డి గారితో సాగినటువంటి మాట ముచ్చట. ఏది ఏమైనప్పటికీ కూడా పట్టాభద్రుల అందరి చూపు కూడా తన వైపే ఉంది. విజయం మాత్రం ఫిక్స్ అయింది. కేవలం తేలాల్సింది మెజార్టీ మాత్రమే అనేటువంటిది ఆయన మాటలో తెలుస్తున్నటువంటి మాట. ఏది ఏమైనప్పటికీ కూడా 27వ తేదీన విద్యావంతులు ఏ విధంగా తమ తీర్పును చెప్పనున్నారు అనేటువంటిది తెలియనుంది. బ్యాలెట్ బాక్సుల లోపల అభ్యర్థుల యొక్క భవితవ్యం కూడా నిండనుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.